హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, షుగర్ ఉన్న వ్యక్తులకి షుగర్ ఉంది అని ఎలాంటి ఇండికేషన్స్ తెలుస్తాయి మనకు? మొదటిగా రైట్, షుగర్ ఉన్న వ్యక్తులకి ఫస్ట్ ఎలా తెలుస్తుందంటే, మొన్ననే ఒక పేషెంట్ వచ్చారనమాట. ఆయన వచ్చి ఆయన స్టోరీ అంతా చెప్తున్నాడు. ఆ స్టోరీలో నాకు కనిపించినవి ఏంటి అంటే, ఫస్ట్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ రావడం, బాగా సడన్గా ఉంటారు, సడన్గా వీక్నెస్ అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే పాలిడిప్సియా అంటామన్నమాట. ఫ్రీక్వెంట్గా వాటర్ తాగడం, ఎక్కువ థర్స్ట్ రావడం, నోరంతా ఎండిపోవడం, ఎంత వాటర్ తాగినా కూడా వాళ్ళకు దాహం అనేది తీరకపోవడం అన్నట్టు. ఇది సెకండ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మళ్ళీ మళ్ళీ యూరినేషన్ వెళ్ళడం, అంటే ప్రతి 5 మినిట్స్కి ప్రతి 10 మినిట్స్కి యూరిన్కి వెళ్తూనే ఉంటారనమాట. సో మెయిన్గా బాగా వీక్నెస్ ఉండడం, బాగా దాహంగా ఉండడం, నోరంతా ఎండిపోవడం. థర్డ్ సిమ్టమ్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా యూరినేషన్ రావడం అనమాట. సో ఈ మూడు ఉండి, సో మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తిని, మీ ఏజ్ కూడా ఎక్కువగా ఉంటే, అరౌండ్ ఈ కాలంలో మనం 25 to 30 ఏజ్ వాళ్ళకు కూడా చూస్తున్నాం అనమాట. మీరు వెంటనే టెస్ట్ చేయించుకొని అది షుగరా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. షుగర్కి ఉన్నది ఏంటి అంటే, హోమియోపతిలో మనం షుగర్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సో ఈ స్టేజ్లోనే వస్తే, సో ఎటువంటి షుగర్నైనా మనం కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి ద్వారా కంప్లీట్గా రివర్స్ అనేది మనము చేసుకోవచ్చు. సార్, ఎక్కువగా దాహం వేస్తుంటే ఇది కూడా ఒక ఇండికేషన్ అంటారా మనకు షుగర్ ఉందని? ఇది వన్ ఆఫ్ ది మేజర్ ఇండికేషన్స్ అండి. మనము షుగర్లో 3 మెయిన్ ప్రాబ్లమ్స్ చెప్తామన్నమాట. ఫస్ట్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అంటే ఆఫీస్కి పోలేడు, లేయబుద్ధి కాదు, చిన్నపిల్లలు ఉంటే ఆడుకోలేరు, సో ఏమీ చేయబుద్ధి కాదు, 24 గంటలు టీవీ పెట్టుకొని చూడడము. ఇది ఫస్ట్ అనమాట, ఎక్స్ట్రీమ్ వీక్నెస్. సెకండ్ది వచ్చి మెయిన్గా మళ్ళీ వాటర్, ఎంత వాటర్ తాగినా కూడా వీళ్ళకి దాహం తీరదు. ఎందుకంటే బాడీలో షుగర్ ఎక్కువ అయిపోతుంది. ఈ షుగర్ మన బాడీలోంచి బయటికి పంపించాలంటే కిడ్నీ ఏం చేస్తుందంటే షుగర్తో పాటు వాటర్ని కూడా పంపించేస్తుంది. షుగర్ మాలిక్యూల్సే మన కిడ్నీ పిక్ చేసుకొని బయటికి పంపేదనమాట. షుగర్తో పాటు వాటర్ కూడా లాక్కుంటుంది అనమాట. షుగర్ ఎక్కడ ఉంటుందో అక్కడ వాటర్ ఉంటుంది. బ్లడ్లో షుగర్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆ షుగర్ని బాడీలోంచి బయటికి పంపించాలంటే ఈ కిడ్నీ ఏం చేస్తుందంటే ఎక్సెసివ్ షుగర్తో పాటు బాగా వాటర్ని లాక్కొని బయటికి పంపించేస్తుంది అనమాట. ఇది థర్డ్ సిమ్టమ్. ఎప్పుడైతే ఇది బయటికి వెళ్ళిపోతుందో బాడీలో వాటర్ తగ్గిపోతుంది, వీళ్ళకి మళ్ళీ దాహం వేస్తుంది అనమాట. సో ఈ 3 మనం చూస్తాము. ఈ 3 సిమ్టమ్స్ ఉంటే వెంటనే మనము కొన్ని టెస్టులు చేయించుకొని అది డయాబెటీస్ అని కన్ఫర్మ్ అయితే వెంటనే హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేయాలి. హోమియోపతి మెడిసిన్ వెంటనే స్టార్ట్ చేస్తే ఏంటంటే పర్మనెంట్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి వీటన్నిటికంటే హోమియోపతి డయాబెటీస్లో చాలా బాగా పనిచేస్తుంది. సార్, ఎవరైతే ఊరికే వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటారో యూరిన్కి, ఇది ఒక మేజరా డయాబెటిక్స్ సిమ్టమ్స్ ఉన్నట్టేనా? డయాబెటిక్ మనం ట్రయో ఆఫ్ సిమ్టమ్స్ అంటామండి. ఫస్ట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ వీక్నెస్, కూర్చోలేరు, లేయలేరు, ఆఫీస్కి పోబుద్ధి కాదు, చదువుకోబుద్ధి కాదు పిల్లవాళ్ళు అయితే. సో ఫస్ట్ ఇది చూస్తామన్నమాట. సెకండ్ సిమ్టమ్ ఏంటంటే బాగా వాటర్ తాగడం, ఎంత వాటర్ తాగినా కూడా నోరంతా ఎండిపోవడం, మళ్ళీ డ్రై అయిపోవడం మనం చూస్తుంటాం. థర్డ్ సిమ్టమ్ ఏంటంటే మళ్ళీ ప్రతి 10 మినిట్స్కి, నాకు ఒక కొలీగ్ ఉన్నాడనమాట, నేను ఆఫీస్లో జాబ్ చేసేటప్పుడు. సో ప్రతి 10 మినిట్స్కి వాష్రూమ్ వెళ్తున్నాడు, వచ్చిన వెంటనే వాటర్ తాగుతున్నాడు. నాకు చూస్తూనే అర్థమైపోయింది, ఫస్ట్ నువ్వు వెళ్ళి డయాబెటీస్ చెక్ చేయించుకుంటే షుగర్స్ అనేవి అరౌండ్ 500 వచ్చిందనమాట. అంటే ఎక్స్ట్రీమ్ షుగర్ ఉందన్నమాట. అప్పుడు ఎంత ఏజ్ అతనికి? జస్ట్ 30 ఇయర్స్. 30 ఇయర్స్కే ఎక్కువ షుగర్ వచ్చింది. ఎలా కనిపెట్టాము అంటే ఎక్కువ యూరినేషన్కి వెళ్ళడం. ఎందుకు యూరిన్ ఎక్కువ వస్తుంది అంటే, డయాబెటీస్ అప్పుడు కిడ్నీకి ఒక ప్రాపర్టీ ఉంటుంది. మన బాడీలో ఎప్పుడైతే కిడ్నీ పని ఏంటంటే, మన బాడీలో ఏది ఎక్సెస్ వచ్చినా, ఏది టాక్సిక్ మెటీరియల్ ఉన్నా ఆ టాక్సిక్ మెటీరియల్ని కిడ్నీ యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఎప్పుడైతే షుగర్స్ ఎక్కువైన దాన్ని ఆ షుగర్ కిడ్నీ బయటికి పంపించాలి. ఎలా పంపించాలి? షుగర్ దేంట్లో కలుస్తుంది? వాటర్లో కలుస్తుంది. ఎప్పుడైతే వాటర్లో కలుస్తుందో ఆ వాటర్ని కిడ్నీ బయటికి పంపించేస్తే వాటర్తో పాటు షుగర్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో కిడ్నీ ఒక్కటే ఈ మాలిక్యూల్ని పిక్ చేసుకొని పంపించలేదు, కిడ్నీ వాటర్ని పంపిస్తుంది. వాటర్ని పంపించినప్పుడు వాటర్తో షుగర్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. అందుకు ఆ కిడ్నీ దాని ఫంక్షన్ పెంచుకొని ఫ్రీక్వెంట్గా యూరినేట్ చేసేస్తూ ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్. మీకు షుగర్కి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి కంటే బెటర్ సొల్యూషన్ కావాలి, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ కావాలంటే హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్ ఫర్ షుగర్.
సార్ కొంతమందికి ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ తొందరగా ఆకలేస్తూ ఉంటుంది. అసలు తిన్నట్టు కూడా అనిపించదు. ఇది మెయిన్లీ షుగర్ ఉన్న వాళ్ళకే జరుగుతుందా ఇలా? రైట్, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. దీనికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అవసరము. షుగర్ ఎందుకు వస్తుంది అంటే మనం ఎక్సెస్ కార్బోహైడ్రేట్ తీసుకుంటాం. ఎప్పుడైతే మనం బాగా తేనె కానీ, బెల్లము కానీ, చక్కెర కానీ, వీటితో చేసిన స్వీట్లు, బర్గర్లు, పిజ్జాలు, అదేవిధంగా పిండి పదార్థం రైస్, వీట్, మేజ్, జావర్, బాజ్రా, రాగి వీటితో చేసిన పిండి పదార్థము, దోశలు, ఇడ్లీలు, చపాతీలు ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల, అదే కాకుండా ఫ్రూట్స్ ఎక్కువ తీయగున్న ఫ్రూట్స్, మామిడి పండు, పనస పండు ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెంటనే మన బాడీలో షుగర్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే షుగర్ అనేది పెరిగిపోతుందో మన ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే, ప్యాంక్రియాస్ అనే ఒక పార్ట్ ఉంటుంది, ఇన్సులిన్ అనే హార్మోన్ని సెక్రేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ మన బ్లడ్లోకి రిలీజ్ అవుతుందో ఈ బ్లడ్లో ఉన్న షుగర్ అంతా బాడీలోకి వెళ్ళిపోయి ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఎక్కడెక్కడ కన్వర్ట్ అవుతుంది? స్కిన్ కింద వచ్చేస్తుంది, అబ్డామిన్లో వచ్చేస్తుంది, బ్రెయిన్లో వచ్చి బ్రెయిన్ పెరాలసిస్ వస్తుంది, హార్ట్లో వచ్చి హార్ట్ బ్లాక్స్ లాగా వస్తుంది అనమాట. మొత్తం ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసి డిపాజిట్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఎక్సెస్ షుగర్స్ తింటామో ఎక్సెస్ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఎక్సెస్ ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడు మొత్తం షుగర్స్ అన్నీ బ్లడ్లోంచి బయటకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే షుగర్ బ్లడ్లోంచి బయటకు వెళ్ళిపోతుందో మనకు ఎనర్జీ అందక మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తింటాం. మళ్ళీ దీన్ని ఏమంటామంటే ఒక విజియస్ సైకిల్. తినడము, ఆకలేయడము, తిన్న వెంటనే ఆకలి తగ్గుతుంది, వితిన్ 1 అవర్ మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తింటారు. అంటే ఈ రోలర్ కోస్టర్లోకి వెళ్ళిపోతారనమాట. దీనివల్లనే మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. ఇటువంటి రోలర్ కోస్టర్ నుంచి బయటికి వచ్చి వెయిట్ తగ్గించుకొని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోవాలంటే మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది. దాన్ని మనం ఏమంటామంటే ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ అంటామన్నమాట. ఈ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ మీనింగ్ ఏంటంటే మీరు వితిన్ 6 months మీ వెయిట్ లాస్కి వచ్చేసి మీ ఇన్సులిన్ అంతా తగ్గించుకొని నార్మల్ వెయిట్కి వచ్చి మీరు హెల్దీ లైఫ్ని లీడ్ చేయడమే ఈ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ అనేది బెస్ట్ ఫర్ వెయిట్ లాస్ అండ్ వెయిట్ మెయింటెనెన్స్. సార్ ఇప్పుడు మా ఇంట్లో ఒకరికి షుగర్ ఉందనుకోండి, అది నాకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? రైట్, చాలామంది అండి. మొన్ననే ఒక లేడీ వచ్చింది, 25 to 30 years మధ్యలో ఉంటుంది. ఆమె ఏంటంటే రిపోర్ట్స్ పట్టుకొని వచ్చింది. సార్ నేను జనరల్ చెకప్ చేయించుకుంటున్నాను, జనరల్ చెకప్ చేస్తే నాకు ప్రీ డయాబెటీస్ అని వచ్చింది. డయాబెటీస్లో 3 stages ఉంటాయి అనమాట. నాన్ డయాబెటిక్ అంటే నార్మల్ పీపుల్, ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ వచ్చే ముందు స్టేజ్ అనమాట, ఇంకోటి డయాబెటీస్. 3 stages ఉంటాయన్నమాట. సార్ నేను రిపోర్ట్స్ చేయించుకుంటే నాకు ప్రీ డయాబెటీస్ అని వచ్చింది, నార్మల్ రాలేదు. నెక్స్ట్ నేను డయాబెటీస్కి వెళ్తాను. మా ఫాదర్కి షుగర్ ఉంది, మా మదర్కి షుగర్ ఉంది, మా తాతయ్యకి, మా నానమ్మలకి, మా ఆంట్కి, అంకుల్స్కి, అందరికీ షుగర్ ఉంది, నాకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది సార్. నేను మీ వీడియోస్ చూశాను, హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉంటాయంట అన్నిటికీ, షుగర్కి ఏదైనా ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉంటాయా? సో ఎందుకంటే నా ఫ్యామిలీలో అందరికీ షుగర్ ఉంది అని చెప్తుంది అనమాట. నేను ఆమెకు ఒక్కటే చెప్పాను, షుగర్ అనేది ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. అంటే ఫ్యామిలీలో ఫాదర్కి మదర్కి షుగర్ ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. 100 మందిలో ఒకరికే వస్తుంది. 99 మందికి ఇంట్లో వాళ్ళు ఉండడం వల్ల కాదు, వీళ్ళు చేసే ప్రాబ్లం వల్ల. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం, తేనె, బెల్లము, చక్కెర వీటితో చేసిన వస్తువులు, ఏవి స్వీట్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ జ్యూసెస్, దాంతోపాటు ఎక్కువ పిండి పదార్థం, రైస్, వీట్, మేజ్ అంటే జొన్నలు, సద్దలు, రాగులు, పిండి పదార్థము, ప్రాసెస్డ్ ఫుడ్, బాటిల్స్లో దొరికే ఫుడ్, ప్యాకెట్స్లో దొరికే ఫుడ్, ఎక్కువ తీయగున్న ఫ్రూట్స్, ఇవి తీసుకోవడం వల్ల షుగర్ వస్తుంది తప్పితే తల్లిదండ్రుల వల్ల షుగర్ రాదు. వాళ్ళకు వచ్చింది అంటే వాళ్ళు ఆ పనులు చేశారు కాబట్టి వచ్చింది, మీకు వస్తుంది అంటే మీరు ఈ పనులు చేశారు కాబట్టి వస్తుంది. మీరు వెంటనే ఈ పనులన్నీ మానేయాలి. సో మానేస్తే మీరు డయాబెటీస్లోకి వెళ్ళకుండా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తారు. మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండి మీకు క్రేవింగ్స్ కంట్రోల్ కావట్లేదు, నేను షుగర్ తినకుండా ఉండలేకపోతున్నాను, కార్బోహైడ్రేట్ తినకుండా ఉండలేకపోతున్నాను అంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనకు ఫిట్ ఇన్ 6 అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకొని వెయిట్ లాస్ చేసుకొని నార్మల్ హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ ఈజ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. సార్ ఎవరైతే షుగర్ ఉన్న పేషెంట్స్ దేనికి దూరంగా ఉంటే బాగుంటుందంటారు? రైట్, షుగర్ ఉన్న పేషెంట్స్ దూరంగా ఉండాల్సిన ఒకటే ఒక వస్తువుని మనం కార్బోహైడ్రేట్ అంటామన్నమాట. ఈ కార్బోహైడ్రేట్ని మనకు 3 ఫుడ్ గ్రూప్స్లో దొరుకుతుంది. ఫస్ట్ ఫుడ్ గ్రూప్ ఏంటంటే తేనె, బెల్లము, చక్కెర. ఇది ఒక ఫుడ్ గ్రూప్. తేనెతో చేసిన అన్ని వస్తువులు, బెల్లంతో చేసిన అన్ని వస్తువులు, చక్కెరతో చేసిన అన్ని వస్తువులు,
మళ్ళీ బెల్లం అంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, నల్ల బెల్లం మంచిది, తెల్ల బెల్లం మంచిది కాదు. రెండు ఒకటే, నల్ల బెల్లము చెడ్డదే, తెల్ల బెల్లము చెడ్డదే. అట్లనే కాకుండా చెరుకుతో చేసిన బెల్లం మంచిది కాదు, తాటి బెల్లము, ఈత బెల్లము, ఖర్జూర బెల్లము, టెంకాయ బెల్లం ఇవి చాలా మంచివి. నో, అన్ని బెల్లము ఒకటే. చక్కెర, వైట్ షుగర్ మంచిది కాదు, బ్రౌన్ షుగర్ మంచిది. నో, రెండు షుగర్లు డేంజరస్సే. దీంతోపాటు తేనె అయిపోయింది, బెల్లం అయిపోయింది, తేనె చాలామంది ఏమనుకుంటారంటే మేము అడవిలోంచి తేనె తెచ్చాం, చాలా హెల్దీ, లేకపోతే ఒక కల్తీ తేనె దొరికింది, ఇది అన్హెల్దీ. రెండు ఒకటే. అడవిలో ఉన్న తేనెలో ఏముంటుందో ఈ తేనెలో కూడా అదే ఉంటుందన్నమాట. అన్నీ తేనె, బెల్లము, చక్కెర అన్ని రూపాల్లో వీటి చేసిన అన్ని వస్తువులు ఫస్ట్ మానేయాలి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మెయిన్గా చేయాల్సింది పిండి పదార్థం. బియ్యము, రాగులు, జొన్నలు, సద్దలు, కొర్రలు ఏవైతే పిండి పదార్థం ఉంటుందో ఈ పిండి పదార్థం మొత్తం తగ్గియాలి. రాగులు అవి కూడా తినొద్దు. రాగుల్లో కూడా కార్బోహైడ్రేటే ఉంటుంది, అది కూడా ఎక్కువ. రైస్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుందో రాగుల్లో కూడా అంతే కార్బోహైడ్రేట్ ఉంటుంది. మనం రైస్ కంటే రాగి మంచిది అనేది జస్ట్ అపోహ అనమాట. కానీ కొంతమంది సజెస్ట్ చేస్తారు కదా సార్, కొర్రలు కూడా తినొచ్చు. ఎవరు అంటే బాబాలు, నాలెడ్జ్ లేని డాక్టర్లు, వీళ్ళు సజెస్ట్ చేస్తారు తప్పితే ఒక మంచి నాలెడ్జ్ ఉన్న డాక్టర్ రాగులు మంచివి బియ్యం కంటే అని ఎవరు చెప్పరు. ఎవరైనా చెప్తే వాళ్ళకి నాలెడ్జ్ లేదనే మీనింగ్ అనమాట. ఇంకో ఫుడ్ గ్రూప్ ఏంటి అంటే ఎక్కువ వీళ్ళు మానేయాల్సింది తీయగున్న ఫ్రూట్స్. మామిడి పండు, పొద్దున ఒక మామిడి పండు, మధ్యాహ్నం ఒక మామిడి పండు, రాత్రి ఒక మామిడి పండు, లేకపోతే పనస పండ్లు తినడం ఏవైతే ఎక్కువ ఉంటాయో వీటి వల్లనే షుగర్ అనేది వస్తుందన్నమాట. షుగర్కి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు కన్నా షుగర్ ఉంటే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని హోమియోపతి మందు వాడండి. 0 సైడ్ ఎఫెక్ట్స్తో షుగర్ అనేది కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. సార్, ఎవరైతే షుగర్ ఉన్న పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ డైలీ లైఫ్ ఫుడ్ హ్యాబిట్ ఎలా ఉండాలంటారు? ఫస్ట్ తేనె, బెల్లము, చక్కెర మానేయాలి. తేనె అన్ని రూపాల్లో, చక్కెర అన్ని రూపాల్లో, బెల్లం అన్ని రూపాల్లో. చక్కెరతో చేసిన అన్ని వస్తువులు, స్వీట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏవి చేస్తే అవన్నీ. తేనెతో చేసిన వస్తువులు, బెల్లంతో చేసిన వస్తువులు. నెక్స్ట్ పిండి పదార్థం, రైస్, వీట్, మేజ్, జావర్, బాజార్, రాగి, దీంతో చేసేవేంటి టిఫిన్లు, ఇడ్లీలు, దోశలు, పూరీలు, పునుగులు ఇవన్నీ కంప్లీట్గా ఎంత వీలైతే అంత తగ్గియాలి. తీయగున్న ఫ్రూట్స్ ఇవి తగ్గియాలన్నమాట ఫస్ట్. దీంతోపాటు వీళ్ళు బాగా తినాల్సింది ఏంటంటే మంచిగా మీట్ తీసుకోవాలి, మంచిగా ఎగ్స్ తీసుకోవాలి, మంచిగా ఆకుకూరలు తీసుకోవాలి. ఎంత ఆకుకూరలు తిన్నా ఏ ప్రాబ్లం లేదు. మంచిగా కాయగూరలు తీసుకోవాలి, పుల్లటి మజ్జిగ తాగాలి, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి, బాగా నట్స్ తీసుకోవాలి, బాగా సీడ్స్ తీసుకోవాలి. మంచిగా ఎక్కువ కాకుండా మంచి క్వాంటిటీలో మొలకలు, మనం ఏవైతే స్ప్రౌట్స్ అంటామో ఇవన్నీ బాగా తీసుకోవాలి. ఏమి తినాలి అనే దానికంటే ఏమి తినకూడదు అనేదే షుగర్ తగ్గించుకోవడానికి ఇంపార్టెంట్. మీకు కనుక షుగర్ ఉంటే ఆయుర్వేద, యునాని, సిద్ధ వీటన్నిటికంటే బెటర్గా హోమియోపతి పనిచేస్తుంది. హోమియోపతి అనేది షుగర్కి పర్మనెంట్ సొల్యూషన్. మీరు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తీసుకొని హోమియోపతి వాడితే షుగర్కి డెఫినెట్గా పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది.